నమస్తే సార్. నేను ఇక్కడ గత 5 సంవత్సరాలు బట్టి తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నేను పనిచేసిన కాలంలోన మా హై స్కూల్లోన ఇచ్చినటువంటి స్వేచ్ఛ టీచర్లకి ఎక్కడా ఉండదు. టీచరు తను చెప్పదలుచుకున్న విషయాన్ని తన పూర్తి హక్కుగా భావించి చెప్పగలిగే అవకాశం ఈ స్కూల్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకి మా టీచర్లు చెప్పే విధానంలోన ప్రత్యేకించి నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. తెలుగు చెప్పడంలోన ఒక ప్యాషన్ లాగా భావించి పిల్లలకి చెప్పడం వల్ల ఎక్కువ మార్కులు కూడా మేము సాధిస్తున్నాము. ఈ సంవత్సరం తెలుగులోన 100లో 20 సాధించాం. మేము 100కి 100 మార్కులు 20 మందికి సాధించాం. అలాగే గత సంవత్సరాలు కూడా ఇదే మాదిరిగా సంపాదించాం. దానికి ప్రధానమైన కారణం పిల్లలకి ఏ విధంగా చెబితే పిల్లలు మన మాట విని నేర్చుకుంటారు. తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి పెడితే వాళ్ళ వ్యతిరేక భావాలు వస్తాయి. పిల్లలకి ఎలా చెప్తే నేర్చుకుంటారో అనేది ఒక సైకలాజికల్ థియరీలోనే వెళ్తున్నప్పుడు వాళ్ళు మనం ఏది చెప్పినా వింటారు. వినే స్థాయికి తీసుకొచ్చి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా వినే పద్ధతిలో నేర్చుకుంటారు. ప్రధానమైనటువంటి ముఖ్య విషయం ఇక్కడ మేనేజ్మెంటు టీచర్లకి ఇచ్చే స్వేచ్ఛ. అతను తనకు అవుట్పుట్ అంతా కూడాను తన ఎడ్యుకేషన్లో సంపాదించిందంతా కూడా పిల్లలకి ఏ విధంగా నేర్పించాలని తపన కలిగిన అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇస్తున్నారు. లేకపోతే ఇది సాధ్యం కాదు. మేనేజ్మెంట్కి నా సర్వదా కృతజ్ఞతలు. నమస్తే.